వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైభవంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆర్బీహెచ్వి పాఠశాల సమీపంలోని దుర్గామాత ఆలయంలో మహిళలచే దాండియా కార్యక్రమం. బిఎస్ఎన్ఎల్ సంస్థ 25 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. ఎంసీసీలోని నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయ ప్రాంగణంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. లక్షెట్పేట మండల పరిధి పలు గ్రామాల్లో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు. బుధవారం తెల్లవారేదాకా మహిళల బతుకమ్మ సంబరాలు. ఇటిక్యాల చెరువులో బతుకమ్మల నిమజ్జనం. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసే చీరలను ఈ సంవత్సరం నవంబర్ నెలలో పంపిణీ చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు అనారోగ్య కారణాల వలన కొక్కిరాల రఘుపతి రాఘు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్న మహిళలకు చీరలను ఈసారి నవంబర్ 27వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. పరిస్థితులను అర్థం చేసుకొని మహిళలు ఈ అసౌకర్యానికి బాధపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, పెంట రజిత, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మనం ప్రతి సంవత్సరం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమసాగర్ రావు గారు దాదాపు 1,00,000 చీరలు ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా దసరా సందర్భంగా ఇవ్వడం అనేది జరిగేది. అయితే ఈసారి ప్రేమసాగర్ రావు గారి అనారోగ్యం దృష్ట్యా ఆయనకి కాలికి సర్జరీ అయింది. దాంతో ఈసారి నవంబర్లో ఇవ్వాలి అని అనుకుంటున్నాం చీరలు. మీకు పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఏదైతే ప్రేమసాగర్ రావు గారి అనారోగ్య కారణాల వల్ల మనం సెప్టెంబర్లో దసరాకి ముందు ఇవ్వాల్సిన చీరలు ఈ దీపావళి తర్వాత నవంబర్ 27 నుండి చీరలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ విషయంలో అర్థం చేసుకొని సహకరించాల్సిందిగా, ఎవరైతే కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఏఐసిసి ఆదేశాల అనుసారంగా తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ మీద సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. అయితే మనకు తెలంగాణలో కూడా అక్టోబర్ 15 వరకు ఈ సంతకాల సేకరణ అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో ఉన్న బీజేపీ ఎలాగైతే ఓట్ చోరీకి పాల్పడుతుందో, అంటే అనేక అక్రమాల ద్వారా అధికారంలోకి వచ్చి ఇవాళ గద్దెనెక్కి కూర్చుందో ఆ విషయాలన్నీ కూడా సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వివరించి చెప్పి వాళ్ళ సంతకాలు అనేటివి తీసుకోవడం పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పేసి ఏఐసిసి ఆదేశించడం జరిగింది. అయితే ప్రేమసాగర్ రావు గారు చెప్పినారు, ప్రతిసారి కూడా మన మంచిర్యాల జిల్లా, ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గం డిజిటల్ మెంబర్షిప్ కానీ మిగతా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మేము పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అయితే ఈసారి 1,50,000 మందితోని మనం ఈ ఓట్ చోరీకి సంబంధించి వాళ్ళకి చెప్పి వాళ్ళ సంతకాలు అనేటివి దానికి వ్యతిరేకంగా మనం సంతకాలు అనేటివి ఆ ఓట్ చోరీని అరికట్టే విధంగా సంతకాల సేకరణ చేయాలి అని మా కార్యకర్తలకి ప్రేమసాగర్ రావు గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అది మనకు అక్టోబర్ 15 వరకు లాస్ట్ డేట్ ఉంది. అయితే గతంలో కూడా మనం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఓట్ చోరీ గురించి. కేంద్రంలో ఉన్న బీజేపీ దానికి ఎలక్షన్ కమిషన్ కూడా సహకరిస్తుంది. వాళ్ళు అనేక రాష్ట్రాల్లో కూడా ఓట్ చోరీకి పాల్పడి అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. గతంలో మనం అంటే రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ విషయంలో
ఉద్యమించడం అనేది జరుగుతుంది. కర్ణాటకలోని మహదేవ్పుర అనే ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ ఎప్పుడు కూడా బీజేపీనే గెలుస్తూ వస్తుంది. అయితే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఓట్ల వివరాలు తీసుకున్నప్పుడు అక్కడ 1,00,000 దొంగ ఓట్లను వివిధ ప్రక్రియల ద్వారా నమోదనే చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి అలంద అనే ఒక నియోజకవర్గంలో చూస్తే అక్కడ 6,800 మంది ఓట్లని ఎవరైతే కాంగ్రెస్ పక్కా ఓట్లు ఉంటాయో వాటిని డిలీట్ చేయడం అనేది జరిగింది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ రెండు కుమ్ముక్కయి ఇక్కడ కూడా ఓట్ల అక్రమాలతోని ఆ రోజు మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం అనేది జరిగింది. దీనికి ఎలక్షన్ కమిషన్, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఆ రోజు టీఆర్ఎస్కి సహకరించింది. మన దగ్గర కూడా చూస్తే రాత్రి 11 గంటల తర్వాత అబ్నార్మల్గా ఓటింగ్ పర్సంటేజ్ అనేది కూడా పెరిగింది. అంటే ఇవాళ అధికారంలోకి రకరకాల అక్రమాల ద్వారా వీళ్ళు రావడం అనేది జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక విఘాతం కలిగించే చర్య. ఈ అక్రమాల మీద దేశ ప్రజలందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మేము ముఖ్యంగా మా కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రతి గడప గడపకు కూడా వెళ్ళి ఈ ఓట్ చోరీ మీద ప్రజలకు అవగాహన కలిగించి వాళ్ళ సంతకాలు అనేటివి తీసుకోవాలి. ప్రజలందరికీ కూడా, మంచిర్యాల జిల్లా ప్రజలు అలాగే ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయదశమి విజయాన్ని చేకూర్చాలి, ప్రతి ఒక్క జీవితాల్లో కూడా ఆనందాన్ని నింపాలి అని చెప్పేసి నేను భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సున్నంబట్టివాడలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పంచకుండాత్మక చండీ హవన హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని భక్తులందరూ పాల్గొని దుర్గామాత కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతి, మాజీ కౌన్సిలర్ పుదారి ప్రభాకర్, సున్నంబట్టివాడ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఆశ్రిత మంచిర్యాల పట్టణం గల సున్నంబట్టి వాడలో మొదటి సంవత్సరం ఇక్కడ వాడ కాలనీ వాసులందరూ కలిసి దేవీ శరన్నవరాత్రోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం మొదటి సంవత్సరం ఇక్కడ ఈ సంవత్సరంలో భాగంగా పంచకుండాత్మకంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి యొక్క చండీ సహిత రుద్రహోమాన్ని తలబెట్టడం జరిగింది లోక కళ్యాణార్థంగా. అందుకోసమే ఈరోజు మహర్నమి రోజు పంచకుండాత్మకంగా చండీ సహిత రుద్రహోమం చేయడం జరిగింది. ఈ హోమము లోక కళ్యాణార్థంగా అందరికీ కూడా ఆరోగ్యాలు తర్వాత ఐశ్వర్యాలు కలిగే విధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క చండీ హోమాన్ని చేయడం జరుగుతుంది. దేవీ నవరాత్రులను పురస్కరించుకొని
మంచిర్యాలలోని చున్నంబట్టి వారిలో మొట్టమొదటిసారిగా అమ్మవారి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు చండీ మచిత యాగం కూడా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం మా వాడ ప్రజలకు అందరికీ ఉండి అందరూ కూడా అష్ట ఆరోగ్యాలతోటి సంతోషంగా అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా వాడ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా చండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు అన్నప్రసాదం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ 9 రోజులు కూడా అందరూ కూడా నిష్ఠగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారిని ఘనంగా కూడా పూజించడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా చున్నంబాటిలో వాళ్ళు నిలుపుకున్నప్పుడు కూడా అందరూ కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా మరోసారి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి దసరా పండుగ కూడా అందరూ కూడా సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదంతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో గల దుర్గామాత ఆలయంలో దుర్గామాతకి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి మార్వాడి సంఘం మహిళలు దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పున్నం చంద్, దిలీప్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీసీలో ఉన్న నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు కార్యాలయంలో మరియు బిఎస్ఎన్ఎల్ 25 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరంలో దాదాపుగా 30 మందికి పైగా రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారిని సత్కరించి మెమోంటోను అందజేశారు. ఈ సందర్భంగా రక్తనిధి కేంద్ర ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ప్రాముఖ్యత ప్రజలకు రక్తదానం మీద అవగాహన కల్పించడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ మణికుమార్, బిఎస్ఎన్ఎల్ డివిజనల్ ఇంజనీర్ బి ప్రకాష్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ కె భాస్కర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ ప్రేమ్ సాయి, రక్తనిధి సిబ్బంది సూపర్వైజర్ కె మాధవి, సీనియర్ టెక్నీషియన్ ప్రణయ్, సురేష్, రజిత, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ మనందరికీ తెలిసిన విధంగా ఈ మోడర్న్ డేస్లో బ్లడ్ డొనేషన్ నెసెసిటీ బాగా పెరిగింది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ యాక్సిడెంట్స్ బాగా హైవేస్ పెరగడం వల్ల ఎక్కువ అవ్వడం వల్ల బ్లడ్ డొనేషన్ యొక్క నెసెసిటీ బాగా పెరిగింది. దాంతోపాటు బై బర్త్ ఎయిల్మెంట్స్ కూడా కొన్ని ఈ మోడర్న్ డేస్లో ఎక్కువ అవ్వడం వల్ల దాని కొరకు కూడా బ్లడ్ యొక్క నెసెసిటీ బాగా పెరిగింది. దాన్ని గ్రహించి గవర్నమెంట్ తరఫున బ్లడ్ కలెక్షన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది 1975 ఆన్వర్డ్స్ ఇయర్లీ. సో October 1st is the day to celebrate the voluntary blood donation from the public. So as part of that day, we are organizing a blood donation camp today. So this is the occasion for this organization. Thank you. Participants to come forward and give blood voluntarily. Thank you. ఈరోజు October 1st జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం, నేషనల్ వాలంటరీ బ్లడ్ డోనర్స్ డే. ఆన్ దిస్ స్పెసిఫిక్ అకేషన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా రక్తదాతలందరికీ కూడా నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ సందర్భంగా హృదయపూర్వకంగా రెడ్ క్రాస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ క్యాంపులో దాదాపు 40 మంది వాలంటరీగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అలాగే ఈ స్పెసిఫిక్ అకేషన్ సందర్భంగా డివోటీగా వచ్చి వాలంటరీగా బ్లడ్ డొనేట్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా రెడ్ క్రాస్ తరఫున మేము వాళ్ళకి ఫెలిసిటేషన్ అండ్ అప్రిసియేషన్ మెమోంటోన్స్ అందజేయడానికి ప్రోగ్రాం ఉంది. సో కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా రక్తదాతలకు ప్రత్యేకంగా రెడ్ క్రాస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే NHAI వారు కూడా ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా పీడీ గారికి రెడ్ క్రాస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. బ్లడ్ డొనేషన్ కాకుండా
అదర్ మెడికల్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ అకేషన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాల్సింది సార్. స్పెసిఫిక్గా NHI నుంచి ఎవరైతే ముందుకు వచ్చి వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేస్తున్నారో వారందరికీ కూడా మేము రెడ్ క్రాస్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. అక్టోబర్ 1, 2025 BSNL ఫార్మేషన్ డే. నేటికి BSNL ఫామ్ అయ్యి 25 ఇయర్స్ అయిందండి. ఈ BSNL ఫామ్ అయ్యి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేశాము. దీనికి సహకరిస్తున్న సార్గా రెడ్ క్రాస్ వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. BSNL సేవలు అందరూ వినియోగించుకోవాలని, మా గవర్నమెంట్ సర్వీసెస్ అందరూ వాడుకోవాలని కోరుకుంటూ. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాస శర్మ, మాజీ కౌన్సిలర్ సుంకరి శ్వేతా రమేష్ మాట్లాడుతూ 10వ రోజు మహాచండీ హోమం, కుంకుమార్చన, అమ్మవారికి అభిషేకం చేయడం జరిగిందని వారు తెలిపారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వారు అన్నారు. అన్నదానానికి సహకరించిన దాతలకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. కాలనీ ప్రజలు, భక్తులు పాల్గొని చండీ హోమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జయ దుర్గా మాతాకి జై. ఈ పాతగర్మిల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 4 సంవత్సరాల నుండి అతి వైభవంగా దుర్గామాతను పెట్టడమవుతున్నది. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ప్రతి 300-400 మందికి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగిపోతున్నది. అదేవిధంగా ఏదో ఒక రోజు చండీ యాగం, ఈ 9 రోజులలో ఏదో ఒక రోజు చండీ యాగం కూడా అతి వైభవంగా బ్రహ్మాండంగా జరపబడుతున్నది. అదేవిధంగా భక్తుల సహాయకారాలతో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. మరియు వీరందరూ కూడా మరి మాజీ కౌన్సిలర్ రమేష్ గారు, శ్వేత గారు వారి ఆధ్వర్యంలో, భక్తుల ఆధ్వర్యంతో ఇవన్నీ కూడా ఈ చండీ యాగం కూడా ఆ దుర్గామాత మా నవరాత్రులు కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి. ఇవి ఎందుకు జరుపుతున్నారంటే అందరికీ కూడా సుఖశాంతులతో, అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నారు. మంచిగా వర్షాలు కూడా సకాలంగా పడడానికి ఇవన్నీ కూడా చేస్తారు. జయ శ్రీరామ్. పాతగర్మిల్లా మరి భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీనివాస శర్మ అర్చకులచే మరి 4 సంవత్సరాల నుండి ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ చందలతోని, మరి వాళ్ళు ఇచ్చిన కానుకలతోని ఈ యొక్క 4 సంవత్సరాల నుండి సేవా సభ్యులం అందరం, ఈ ప్రాంతంలో నుండి సేవా సభ్యులం అందరం కలిసి మరి పేరున వాళ్ళందరితోని ఒక కమిటీగా ఏర్పడి మరి 4 సంవత్సరాల నుండి ఏదైతే అమ్మవారి నవరాత్రులు చేస్తున్నామో అది చాలా వరకు ఇవాళ మేమందరం భక్తుల సపోర్ట్ తీసుకొని, వాళ్ళ సహకారాలు తీసుకొని 9 రోజులు కూడా ప్రతినిత్యం 9 రోజులు అమ్మవారి 9 రోజుల నవరాత్రులలో నిత్య అన్నదానం కూడా మరి ఇవాళ చేయడం జరుగుతుంది. ఆ అన్నదానానికి కూడా వేల మంది భక్తులు వచ్చేసి ఇవాళ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. దాని కార్యక్రమానికి విజయవంతానికి కారణం మరి గ్రామ ప్రజలు అదేవిధంగా ఏదైతే భక్తులు చందాదారు వచ్చిన డబ్బులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని, అదేవిధంగా ఈ యొక్క చండీ హోమాన్ని కూడా విజయవంతంగా చేస్తున్నామంటే ఆ ప్రజల సపోర్టు కాకుండా ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే కొంతమంది కమిటీ సభ్యులుగా ఏర్పడి అందులో కూడా మాజీ కౌన్సిలర్ అయినటువంటి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ముందుండి వాళ్ళతో పాటు మేము కూడా నడిచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ, అలాగే ఏదైతే శ్రీనివాస అర్చకులు ఉన్నారో
వాళ్ళ సత్యమణి సరస్వతమ్మ గారు వాళ్ళిద్దరు కూడా దంపతులు కూడా 9 రోజులు కూడా నవరాత్రుల్లో మాతో నుండి ఈ అమ్మవారి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా కూడా మేము కూడా సేవ సభ్యులు ఉంది వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రజలు, ఏదైతే చందాదారు ఇచ్చిన ప్రజలు కూడా అన్నదానం సహకరించిన దాతలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అశోక్ రోడ్డు అశోక్ యూత్ దుర్గా మండలి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 51 మంది మహిళలతో సామూహిక దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. లక్షట్పేట పట్టణం మరియు మండలాల్లోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ప్రారంభమైన వేడుకలు బుధవారం ఉదయం వరకు కొనసాగాయి. రంగు రంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఆయా కాలనీలలో బతుకమ్మలను ప్రతిష్ఠించి తెల్లవారే వరకు మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. మహిళలు ఒకరినొకరు పసుపు కుంకుమలు వాయినాలు పంచుకున్నారు. అనంతరం పట్టణ సమీపంలోని ఇటిక్యాల చెరువు గోదావరి నదిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నడిపెల్లి విజిత్రావు లక్షట్పేట పట్టణంలోని పలు కాలనీలలో సద్దుల బతుకమ్మ ఆడుతున్న ఆడపడుచులను కలిసి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, కొక్కిరాల సురేఖ కోడలు కొక్కిరాల శైలేఖ్య లక్షట్పేట, ఉత్కూరు, గంపలపల్లి గ్రామాలలోని పలు కూడళ్ల వద్ద బతుకమ్మ ఆటలాడుతున్న ఆడపడుచుల దగ్గరికి వెళ్లి వారిని సందర్శించి శైలేఖ్య అందరితో బతుకమ్మ ఆటలు ఆడి సందడి చేశారు. అందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈమె వెంట లక్షట్పేట పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారి కుమారుడు గాని మన గాంధీనగర్ లో సందర్శించి అనేక మాజీ కౌన్సిలర్ మెట్రాజు గారు పక్కకుంటే మా కౌన్సిలర్ గారు పక్కకుండాలి మొదలు మా ప్రతి సంవత్సరం అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. మెట్టు రాజు కళ్యాణి
బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. సద్దుల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు గోదావరి రోడ్డు లక్షట్పేటలో మా ఇందిరా కాలనీ లోపల ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటున్నాము. చిన్న పెద్ద ఊరు వాడ అందరం కలిసి సంబరంగా సంతోషంగా జరుపుకుంటున్నాము. 9 రోజుల నుండి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా మాకు చాలా కూడా స్థానికంగా అందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ దర్శ రవీందర్ గారు మాకు ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడ మేమందరం కూడా సోదర భావంతో కలిసిమెలిసి సద్దుల పండుగ ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉంది. 5వ షెడ్యూల్ ప్రాంతాలైన తెరియాని, కేరిమెరి, సిర్పూరు, లింగాపూర్, జైనూర్ లాంటి మండలాల్లో గిరిజనులకు అనుకూలంగా రిజర్వేషన్ కల్పించాలని బుధవారం రోజున తిరియాని మండలంలోని స్థానిక కొమరం భీం చౌరస్తాలో గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేని ఎడల ఈ నెల 8వ తేదీన తెలంగాణ హైకోర్టులో వాజ్యం దాఖలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసిన జీవోకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో మాత్రం గిరిజనులకే రిజర్వేషన్లను కల్పించాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాస్తూ తెలంగాణ ప్రభుత్వం లక్కీ లాటరీల ద్వారా రిజర్వేషన్లను కల్పించడం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టులో తేల్చుకోనున్నట్లు వారు పేర్కొన్నారు. 8వ తేదీన హైకోర్టు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్మేడి కుర్సెంగ మూతీరాం, తుడుందెబ్బ ఉపాధ్యక్షులు వెడ్మ భగవంతురావు, రాజ్గౌండ్ సేవా సమితి నాయకులు మాడావి నర్సింగ్ రావు, గిరిజన సంఘాల నాయకులు ధర్ము, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరియాని మండల కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ కొమరం భీం జిల్లా మన ఆదివాసులు 5th షెడ్యూల్ ప్రాంతంలో రిజర్వేషన్ల విషయంలో 5th షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము మొన్నటి వరకు రిజర్వేషన్ ఖరారు అయింది కాబట్టి తిరియాని మండలంలో కానివ్వండి, ఆసిఫాబాద్లో కానివ్వండి, కేరేమేల్లో కానివ్వండి, లింగాపూర్ కానివ్వండి, సిర్పూర్లో కానివ్వండి 100% ఆదివాసులు ఉండడం మరియు 5th షెడ్యూల్ ప్రాంతాన్ని చాలా ప్రభుత్వము రిజర్వేషన్ విషయంలో చాలా అన్యాయం జరిగింది. కాబట్టి మేము రేపు హైకోర్టు పోవడానికి మాకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగింది కాబట్టి హైకోర్టు పోవడానికి కూడా మేము ఈ 8 తారీఖు లోపు వరకు మేము హైకోర్టు కూడా అప్పీల్ చేయడానికి మేము ఆదివాసీ సంఘ నాయకులు మరియు రాజ్గౌండ్ సేవా సమితి మరియు రాయ్ సెంటరు మరియు ఆదివాసీ తుడుందెబ్బ ఈ సంఘాలు కలిసి మేము హైకోర్టుకు వెళ్ళడానికి కూడా మేము ఆలోచించుతున్నాము. కాబట్టి మాకు తక్షణమే హైకోర్టు ద్వారా కూడా ఈ రిజర్వేషన్లు మాకు న్యాయం జరగాలని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి నుండి తుడుందెబ్బ నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. జై ఆదివాసీ. మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుకునేది ఏమంటే, ఏదైతే పార్లమెంటు స్థానిక సంస్థలను బలోపేతం చేసే సందర్భంలో 73వ రాజ్యాంగాన్ని సవరిస్తూ దాంట్లోనే దేశ పంచాయతీ ఎక్స్టెండ్ షెడ్యూల్ ఏరియాగా ఒక అమెండ్మెంట్ ద్వారా 96లో ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టసభ అయినది రాజ్యసభ కావచ్చు, పార్లమెంట్ సభలో యాప్ జరిగింది. దాంట్లో దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సుల మేరకు దేశంలో 10 రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్ భూభాగంలో స్వయం పరిపాలన మౌలిక సూత్రాలతో పొందుపరిచిన ఈ పంచాయతీ పేసా ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా దీంట్లోనే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2014లో దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్లు చేయడం. అందులో 5, 6, 7వ సెక్షన్లు ఏమంటున్నాయంటే, అంతిమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా, శాసనసభ తీసుకున్నా కూడా షెడ్యూల్ భాగాల్లో ఆ గ్రామ సభకే పూర్తి స్వయం పరిపాలన అనే ఒక తీర్మానంతో మాకు ఏం కావాలనేది. ఈరోజు తిరియాని మండలంలో జిల్లా తిరియాని మండలంలో మేము మీడియా ముందుకు రావడానికి
ప్రధాన కారణం ఒకటి నేను కోరుకుంటున్నా. షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి 100% ఆదివాసులు ఉన్న దాన్ని నిజంగా ఆదివాసులకే రిజర్వేషన్ చేయాలని నేను కోరుకుంటున్నా. మరి ఈ రిజర్వేషన్లను ప్రభుత్వం తప్పు చేస్తుందో రాజకీయ నాయకులు తప్పు చేస్తుందో మాకైతే తెలియటం లేదు. కాబట్టి అది 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి మండలాలను తప్పనిసరిగా ఆదివాసీ సమాజానికి విడిచిపెట్టి మావనాటి మావరాజు స్వయం పరిపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతూ తప్పనిసరిగా కోర్టులో కేసు కూడా ఉంది. మరి ఈరోజు మీడియా సందర్భంగా మాట్లాడవలసినటువంటి విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ ప్రకారంగా 42% అనేది ఏర్పాటు చేసి ఎన్నికల ద్వారా బీసీ వాళ్లకు రిజర్వేషన్ ఇస్తూ చేయడం అనేది తప్పుగా మేము భావిస్తలేము. అది ఎవరి పరంగా ఏం మాట్లాడినా మా కులాలతో సంబంధం లేదు. 42 కానీ ఎంత కానీ వాళ్ళు చేసుకొని మాకు సంబంధం లేదు. కానీ ఏదైతే 1950 రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి గారి యొక్క రాజపత్రం ద్వారా ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసిరో దాని ప్రకారంగా మనకు ఏజెన్సీ రిజర్వేషన్లు అనేది వర్తింప చేయాలి. కానీ దానికి విరుద్ధంగా వేరే వాళ్ళని అనేది రిజర్వేషన్ పెట్టి మాతో ఆడుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. కానీ లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద బుధవారం చండీ హోమం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు గొల్లపల్లి శ్రీధరాచార్యులు, గొల్లపల్లి రామానందాచార్యులు తెలిపారు. దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల కార్యక్రమంలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రతిరోజు ఉదయం పంచామృత అభిషేకం, వేద పఠనంతో ప్రత్యేక పూజలు చేస్తున్నామని అన్నారు. ఈ చండీ హోమం లోక కళ్యాణార్థం గ్రామ అభివృద్ధి కొరకు భక్తుల ఆధ్వర్యంలో విశేష హోమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించామని తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. మరి ఈరోజు అమ్మవారి సన్నిధిలో లోక కళ్యాణార్థం గ్రామ అభివృద్ధి కొరకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ చండీ దేవత ప్రీతి కొరకు చండీ హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే 9 రోజులుగా ఈ యొక్క అమ్మవారి సన్నిధిలో చాలా విశేషంగా పూజలు చేస్తూ అమ్మవారికి ప్రతిరోజు పంచామృతముతోటి వేద పఠనముతోటి అభిషేకము, అలాగే సాయంత్రం పూట కూడా మాతామణుల చేత శ్రీచక్ర కుంకుమార్చన, లలితా సహస్రనామ పూర్వక శ్రీచక్ర లలిత కుంకుమార్చన కార్యక్రమం కూడా రోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 9 రోజులుగా అమ్మవారికి విశేష అలంకారాలు చేస్తూ అమ్మవారి ఆశీస్సులు మనకు అందరికి కూడా ఉండాలని, ప్రతి ఒక్కరి కోరిక నెరవేరి అందరికి కూడా ఆయుధ ఆరోగ్యాలు, భోగభాగ్యాలు అందించాలని ఆ అమ్మవారిని కోరుతూ, అలాగే రేపు అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం 11 గంటలకు అమ్మవారి శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా ప్రారంభమై భవానీ స్వాముల చేత శోభాయాత్ర ఇటిక్యాల గ్రామ ప్రధాన రహదారి గుండా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కావున అందరూ కూడా ఆ శోభాయాత్రలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. అలాగే గత 9 రోజులుగా అమ్మవారి శ్రీచక్రానికి లలితా సహస్రనామ పూర్వక కుంకుమార్చన చేసినట్టు ఏదైతే ప్రసాదం ఉందో ఆ కుంకుమ ప్రసాదము రేపు అందరికి కూడా అమ్మవారి కుంకుమ ప్రసాదం అందించడం జరుగుతుంది. కావున భక్తులు, బ్రాహ్మణులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకు దేవాలయ ప్రాంగణం వేచేసినట్లయితే అమ్మవారి పూజా కార్యక్రమం వీక్షించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలియజేస్తున్నాము. అలాగే మా గ్రామంలో భవానీ స్వాములు కూడా 25 మంది స్వాములు మాలధరించున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, గ్రామానికి కూడా ఎల్లవేళ ఆశీస్సులు ఉండాలని, మా యొక్క గ్రామము సర్వతో ముఖాలు జరగాలని ఆ చండీ పరదేవతైనటువంటి దుర్గా మహేశ్వరి తల్లి కోరుతూ స్వస్తి. మందమరి సింగరేణియా వర్క్షాప్లో దసరా దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించి వర్క్షాప్లోని వాహనాలకు మరియు పనిముట్లకు, ఆయుధాలకు పూజలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనరల్ మేనేజర్ రాధాకృష్ణ మాట్లాడుతూ వర్క్షాప్లోని కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి కార్మికులు రక్షణతో కూడినటువంటి విధులను నిర్వహించాలని, బొగ్గు ఉత్పత్తికి అనుసంధానంగా ఉండేటువంటి మీరంతా విశేష కృషి చేస్తూ విధులు నిర్వహించాలని తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు సమయపాలన పాటించాలని, గైహాజర్లను తగ్గించి ఉత్పత్తిని పెంచే విధంగా ఉపయోగపడాలని అందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్క్షాప్ డివైజిఎం దూప్ సింగ్, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, అధికారులు, ఇంజనీర్లు సదానందం, నరేష్, శ్రీనివాస్, సత్యగౌడ్, జూనియర్ నాయకులు పెద్దపల్లి బానయ్య, వర్కింగ్ ఇన్స్పెక్టర్ ములకలపల్లి వెంకటేశ్వర్లు, సిహెచ్పి శర్మ, పారుపల్లి రాజేశం, కొండ్రు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. మన ఇక్కడ ఏదైతే మిషనరీ ఎస్కార్ట్స్ కావచ్చు, ఎస్కార్ట్స్ ఆపరేటర్స్ కావచ్చు, మనకి ఇచ్చిన ఎస్ఓపీస్ ఫాలోఅప్ చేసుకుని సేఫ్గా పనులు ముందుకు చేసుకుంటూ, అదేవిధంగా మనకి ఏదైతే మన సర్వీస్ డిపార్ట్మెంట్, ఏరియా వర్క్షాప్ అంటే సర్వీస్ డిపార్ట్మెంట్, మన మైన్స్లో వచ్చే ప్రొడక్టివిటీ ఏదైనా కావచ్చు, మనం చేసే సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పవర్ మంచిగా లైన్స్ మెయింటైన్ చేస్తే, సబ్స్టేషన్స్ మంచిగా మెయింటైన్ చేస్తే, మనకి పవర్ ఇంటరప్షన్స్ తక్కువ ఉంటే మనకి మైన్లో కంటిన్యూటీ ఆఫ్ ద ప్రొడక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చేసే పంప్స్ రిపేర్ రిలయబిలిటీ ఉండాలి. ఒక పంపు రిలయబిలిటీతో మనం రిపేర్ చేసి మళ్ళీ మనం అండర్ గ్రౌండ్ ఎక్కడ 3-4 కిలోమీటర్ల దూరంలో పోయి ఇన్స్టాల్ చేసి మనం రిపేర్ వెంటనే మళ్ళీ ఇది రావద్దు, బ్రేక్ డౌన్ కావద్దు. కాబట్టి మనం చేసే పనితనంలో నైపుణ్యతనే ఇక్కడ చేస్తున్నారు, మంచిగా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా చేసి చూపెట్టారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మిషనరీ ఏదైతే ఉందో ఆ మిషనరీని సేఫ్గా ఎస్కార్ట్స్ పర్టికులర్గా లోడింగ్ చేసేటప్పుడు కానీ, అన్లోడింగ్ చేసేటప్పుడు కానీ, ఎంత టన్నేజ్, స్లింగ్స్ పర్టికులర్గా స్లింగ్స్ వాడేటప్పుడు కానీ ఇవన్నీ కూడా చూసుకొని
పనిచేస్తారు. ఇక్కడున్న ఆఫీసర్స్, సూపర్వైజర్స్ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ మన యొక్క సింగరేణి మందమరి ఏరియాని ముందు నిలపడంలో మన ఏరియా వర్క్షాప్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్గా సమిష్టిగా పనిచేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి నా తరపున, యాజమాన్యం తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మంచిగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వైభవంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆర్బీహెచ్వి పాఠశాల సమీపంలోని దుర్గామాత ఆలయంలో మహిళలచే దాండియా కార్యక్రమం. బిఎస్ఎన్ఎల్ సంస్థ 25 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. ఎంసీసీలోని నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయ ప్రాంగణంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. లక్షెట్పేట మండల పరిధి పలు గ్రామాల్లో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు. బుధవారం తెల్లవారేదాకా మహిళల బతుకమ్మ సంబరాలు. ఇటిక్యాల చెరువులో బతుకమ్మల నిమజ్జనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.